నమస్తే, వెల్కమ్ టు శ్రీపేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అన్నమయ్య జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమది పేదల ప్రభుత్వమని, వారికి న్యాయం చేసేందుకు పనిచేస్తామని వ్యాఖ్య. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ. రాష్ట్రంలోని వ్యవసాయ రంగ సమస్యలు, రైతుల సంక్షేమానికి అవసరమైన సహకారంపై చర్చ. అమరావతిలో నిర్వహించిన హైయర్ ఎడ్యుకేషన్ కాంక్లేవ్ 2025లో పాల్గొన్న మంత్రి నారా లోకేష్ డిగ్రీతో పాటు యువత నైపుణ్యంపై దృష్టి పెట్టాలని సూచన. తమది పేదల ప్రభుత్వమని, వారికి న్యాయం చేసేందుకు పనిచేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఇల్లు లేని పేదల పేర్లు నమోదు చేస్తామని పేర్కొన్నారు. ఆయా కుటుంబాలను కలిపేందుకు పక్కపక్కనే 2 ఇళ్లు ఇస్తామని స్పష్టం చేశారు. అన్నమయ్య జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించారు. చిన్నమండెం మండలం దేవగుడిపల్లిలో గృహ ప్రవేశాల కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. 3 లక్షల గృహాలను వర్చువల్ గా ముఖ్యమంత్రి ప్రారంభించారు. 17 నెలలు ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారుకు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఇంటిపై సోలార్ పెట్టుకునేలా ప్రోత్సహిస్తామని ప్రకటించారు. ఇళ్లపై పొలాల్లో కరెంటు తయారు చేస్తున్నామని వివరించారు. సోలార్ విండ్ వాటర్ తో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్న పథకాలు అమలు చేస్తున్నామని ఉద్ఘాటించారు. ఒకే రోజు రాష్ట్రంలో 3 లక్షల ఇళ్లకు గృహ ప్రవేశాలు చేస్తున్నామని వివరించారు. మిగిలిన ఇళ్లను కూడా వేగంగా పూర్తి చేసి త్వరలోనే అప్పగిస్తామని స్పష్టం చేశారు. కనిగిరిలో 97 పరిశ్రమలు ప్రారంభించామని తెలిపారు. ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త తయారు కావాలని సూచించారు. ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తామని ఉద్ఘాటించారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేసే బాధ్యత తనదని పేర్కొన్నారు. 2029 నాటికి పేదలకి సొంతింటి కళ నిజం కావాలనేది తన లక్ష్యమని నొక్కి చెప్పారు. ఇల్లంటే 4 గోడలు కాదని, భవిష్యత్తుకు భద్రత అని అభివర్ణించారు. అందరికీ న్యాయం చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాం. ఈరోజు నేను ఒకటే ఆలోచించాను. 2029కి ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలి. ఇదే కూటమి ప్రభుత్వం యొక్క ఆశయం. అది నెరవేర్చడానికి రాత్రింబగుళ్ళు పనిచేస్తున్నాం. ఇల్లంటే 4 గోడలు కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక కుటుంబానికి గౌరవం, ఒక కుటుంబానికి సంతోషం, మీ భవిష్యత్తుకు నాంది, ఒక భద్రత, ఒక చిరునామా. మీరు ఎక్కడున్నారంటే వేరే వాళ్ళ ఇంటి పేరు చెప్పాలంటే మీకు నామోషిగా ఉంటుంది. 2029కి ప్రతి ఒక్కరూ మీ సొంత ఇంట్లో మీరుండేట్టుగా చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. అదే నా ఆశయం. అపార్ట్మెంట్స్ కట్టి బ్రహ్మాండమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ కూడా చేసి ఈరోజు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఇంటి జాగా లేని వాళ్ళు లేకుండా చేస్తాను. అందరికి ఇస్తాం. ఇండ్లు కట్టిస్తాం. ప్రతి ఒక్క ఇంటికి కరెంట్ ఇస్తాం. ఇంటిపైనే సోలార్ కరెంటు తయారు చేసుకుని పేదవాళ్ళైతే ఉచితంగా 100% ఎస్సీ ఎస్టీలకు ఇస్తాం. బీసీలకైతే సబ్సిడీ ఇస్తాం. తద్వారా మీరెవ్వరు కూడా కరెంట్ అనేది మళ్ళీ బిల్లు కట్టే పరిస్థితి లేకుండా చేసే బాధ్యత నాది. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు కరెంట్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. ఇప్పుడు కరెంటు మాత్రం మన ఇంటిపై నుంచే ఉత్పత్తి చేసుకునే రోజులు వచ్చాయంటే, మన పొలంలో కరెంటు ఉత్పత్తి చేసుకునే పరిస్థితి వస్తే, ఒకప్పుడు పొలంలో పంటలు పండేటివి ఇప్పుడు కరెంటు పండించే పరిస్థితికి వస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కేంద్ర వ్యవసాయ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ భేటీ అయ్యారు. చంద్రబాబు నాయుడు ఆహ్వానం మేరకు శివరాజ్ సింగ్ చౌహాన్ అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి విచ్చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రితో సీఎం చంద్రబాబు నాయుడు దాదాపు గంట పాటు సమావేశమయ్యారు. రాష్ట్రంలోని వ్యవసాయ రంగ సమస్యలు, రైతుల సంక్షేమానికి అవసరమైన కేంద్ర ప్రభుత్వ సహకారంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆహ్వానం మేరకు కేంద్ర వ్యవసాయం గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అమరావతిలోని క్యాంపు కార్యాలయానికి విచ్చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో దాదాపు గంట పాటు కీలక సమావేశం నిర్వహించారు. సమావేశంలో రాష్ట్రంలోని వ్యవసాయ రంగం, మైనర్ ఇరిగేషన్ వంటి ముఖ్యమైన అంశాలపైన ఇరువురు చర్చించారు. ఇటీవల రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన మొంతా తుఫాను వల్ల జరిగిన నష్టం యొక్క వివరాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రికి పూర్తిగా వివరించారు. ఈ సందర్భంగా మైనర్ ఇరిగేషన్ కింద సాగు చేసే రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం అందించాలని సీఎం చంద్రబాబు నాయుడు కోరారు. ముఖ్యంగా పీఎం
ఆర్కేవీవై పీడీఎంసీ స్కీమ్ కింద అదనపు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. 2024-25, 2025-26 ఆర్థిక సంవత్సరాలకు కలిపి మొత్తం 695 కోట్ల రూపాయలు విడుదల చేయాలని ముఖ్యమంత్రి కేంద్రాన్ని కోరారు. అంతేకాకుండా మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద గతంలో తోతాపూరి మామిడి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మద్దతు ధరలో కేంద్ర ప్రభుత్వం వాటాగా ఇవ్వాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. కేంద్ర వాటా కింద రావాల్సిన 100 కోట్లను తక్షణం విడుదల చేయాలని ఆయన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను కోరారు. భారతదేశం త్వరలోనే $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థకు చేరుకుంటుందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. దేశాన్ని $30 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దాలన్నది ప్రధాని నరేంద్ర మోడీ విజన్. ఆ లక్ష్యానికి వేగంగా చేరుకోవడానికి ఉన్నత విద్యారంగంలో సంస్కరణలు చేపట్టాలని ఆయన పేర్కొన్నారు. సిఐఐ సదరన్ రీజనల్ విత్ ఏపీ సంయుక్తంగా అమరావతిలో నిర్వహించిన హైయర్ ఎడ్యుకేషన్ కాంక్లేవ్ 2025 కు మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ భారతదేశాన్ని 5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు ఉన్నత విద్యను పునరుత్కల్పన చేయటం అనే థీమ్తో కాంక్లేవ్ ఏర్పాటు చేశారని, ఈ అంశంపై తాను ఏకీభవించడం లేదని అన్నారు. భారత్ త్వరలోనే 5 ట్రిలియన్ ఆర్థిక లక్ష్యాన్ని చేరుకుంటుందని స్పష్టం చేశారు. $30 ట్రిలియన్ ఎకానమీకి ఎలా చేరుకోవాలన్నదే ఇప్పుడు మన ముందు ఉన్నటువంటి ప్రశ్న అని అన్నారు. మానవ వనరులు, మేధో సంపద లేకుండా ఆర్థిక వృద్ధి సాధ్యం కాదని అన్నారు. ఈ మహోన్నత లక్ష్య ఛేదనకు ఉన్నత విద్యారంగం వ్యూహాత్మక మూలస్తంభం అని తెలిపారు. గత 17 నెలల్లో స్పీడ్ ఆఫ్ డూయింగ్ విధానాల కారణంగా ఏపీకి $120 బిలియన్ పెట్టుబడులు వచ్చాయని వెల్లడించారు. త్వరలోనే జరగబోయే పెట్టుబడుల సదస్సులో మరో $120 బిలియన్ పెట్టుబడులు రానున్నాయని తెలిపారు. 2029 నాటికి $1 ట్రిలియన్ పెట్టుబడులే మా లక్ష్యం. రాష్ట్రాలు బలంగా ఉంటే దేశం బలోపేతం అవుతుందని ఆయన స్పష్టం చేశారు. Today Andhra Pradesh is able to ground so many projects. It's sheerly because we take it upon ourselves to ensure that speed is delivered. Only then we can achieve what we want to achieve. I know that curriculum changes are not easy. I know that there's always will be a lot of resistance. But I would like to request the titans of the academia also to approach the subject with open mind. What we have done so far has worked for us. I'm not saying it's not worked for us. But I don't believe it is enough to take us to our $30 trillion goal. So we have to have open mind. We have to embrace changes a lot more proactively. All the HODs have to look inward into their own departments. See how we can sort of improvise. It could be a transformation or it could be reforms. But we have to do it. There's no second thought about it. So I request all of you to embrace speed and definitely make Andhra Pradesh proud. And all of you are part of history. Let me congratulate first CI, the Southern Region and WIT for hosting an amazing forward-looking conclave. But I don't necessarily agree with them. The vision set here is reimagining higher education for India's $5 trillion economy. We should be thinking about our $30 trillion economy. India is going to achieve 5 trillion. Whether the leaders who are sitting here do what they're supposed to do or not, we will achieve $5 trillion economy. The question is how fast can we achieve the Honorable Prime Minister Shri Narendra Modi ji's vision of India achieving its $30 trillion economy depends on the kind of reforms, collaboration, changes that we all do together here. Economic growth is not possible without intellectual and human capital being harnessed. You know, higher education is not merely a sector for me, it is a strategic pillar here in Andhra Pradesh. 54% of our population is under the age of 25, which makes us one of the youngest workforces. It is a greater asset, and yes, demographic dividend is here to be harnessed. But it also presents unique challenges. The challenges is in terms of our employability, in terms of our ability to adapt to the changes that the world is going through. You know, only 34% of India's working age population has received a formal training. This is compared to 96% in South Korea, 80% in Japan, and 75% in Germany. The recent economic survey stated that only 51% of our graduates are employable. 51%. There is a big mismatch of what we teach and what the market demands. Please don't outsource your creative thinking to ChatGPT or Gemini. While
trivial tasks, we can use it. To be fair, please don't replace your creative thinking or critical analytical thinking using ChatGPT or AI tools. Internationalization is something that was discussed threadbare. It is very important to have tie-ups with global institutions because what they offer is exposure. What they offer is alternative thinking. This, I believe, is very, very important if India has to deliver on its $30 trillion mission. తమ ప్రభుత్వంలో గంజాయిపై ఉక్కుపాదం మోపామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వంలో ఈగల్ అనే ఒక వ్యవస్థను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. పాఠశాలలు, కళాశాల విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించాలని సూచించాయి. గంజాయి మత్తులో యువత జీవితాలు నాశనం చేసుకోవద్దని మార్గనిర్దేశం చేశారు. అనకాపల్లి జిల్లా వేదికగా హోంమంత్రి వంగలపూడి అనిత ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మన భవిష్యత్తు మన చేతిలోనే ఉంది. మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం విశాఖపట్నం రేంజ్ పరిధిలోని 5 జిల్లాల్లో సైకిల్ ర్యాలీ నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు. యువత భవిష్యత్తు చాలా ముఖ్యమని తెలిపారు. మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం NDPS యాక్ట్ కఠినంగా అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం పోలీస్ శాఖ ఎంతో కృషి చేస్తుందంటూ ప్రశంసించారు. డ్రగ్స్ పై ఏపీలో నిఘా పెరిగిందని, కఠినతరమైన శిక్షలు, చట్టాలు ఉన్నాయని హెచ్చరించారు. గంజాయి రవాణా చేసినా, గంజాయి సేవిస్తున్నా వెంటనే 1972 నెంబర్కు ఫోన్ చేయాలని సూచించారు. సమాచారం అందగానే పోలీసులు వస్తారని, చట్టపరంగా చర్యలు తీసుకుంటారని ఆమె పేర్కొన్నారు. ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రత్యేకంగా ఉత్తరాంధ్ర రీజియన్ ఏదైతే ఉందో ఈ ఉత్తరాంధ్ర రీజియన్ మా డిఐసి గారు ప్రత్యేకంగా అభ్యుదయాన్ని ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని ఈ డ్రగ్స్ కి వ్యతిరేకంగా, గాంజాకి వ్యతిరేకంగా, గాంజా రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో భాగంగా ఒక మోటివేషన్ ర్యాలీ ఒకటి, సైకిల్ ర్యాలీ ఒకటి డిపార్ట్మెంట్ సహాయ సహకారాలతో ఈరోజు పెట్టడం జరిగింది. దీన్ని ఈరోజు పాయక్రోపేట వేదికగా ఫస్ట్ స్టార్టింగ్, ఇక్కడ నుంచి పాయక్రోపేట నుంచి ఇచ్చాపురం వరకు ఈ ర్యాలీ కొనసాగుతుంది. ఈ ర్యాలీలో కంటిన్యూగా 25 నుంచి 30 మంది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి కాన్స్టిట్యుయెన్సీని కూడా టచ్ చేసుకుంటూ, ప్రతి కాన్స్టిట్యుయెన్సీలోని కూడా మోటివేషన్ చేసుకుంటూ ఈ రోజు గాంజాకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ముందుకెళ్లే కార్యక్రమం శ్రీకారం చుట్టాం. ఇది ఒక మంచి ఇంపాక్ట్ వస్తుందని మా నమ్మకం. దానిలో భాగంగానే ఈ రోజు పాయక్రోపేటలో ఇది కార్యక్రమం స్టార్ట్ చేశారు. దీనిలో భాగంగా మా డిఐసి గారు, అదేవిధంగా మా తుహిన్ ఎస్పీ గారు ఇద్దరు కూడా రావటం, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఈరోజు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత నుంచి కూడా గాంజా రహిత రాష్ట్రం ఏర్పాటు చేయాలని దృఢ నిశ్చయంతో ఈ రోజు మేము అందరం కూడా పనిచేస్తున్నాం. ఈగల్ టీం ఈ రోజుకి కూడా 25 నుంచి ఇప్పటి వరకు మన 25 ఈ సంవత్సరాల్లో చూసుకుంటే దగ్గర 400 మందికి పైగా అరెస్టులు చేయటం, దగ్గర చాలా అంటే 23,000 కేజీలు గాంజాను కూడా పట్టుకోవటం, చాలా మంది ఆస్తులు కూడా జప్తు చేయడం, ఇవన్నీ కూడా జరిగినాయి. అన్నిటికన్నా మించి ఈ రోజు చట్టాల మీద అవగాహన పిల్లల్లో కల్పించాలి, అదేవిధంగా డ్రగ్స్ వ్యతిరేకంగా వాళ్ళని మోటివేట్ చేయాలని మంచి ఉద్దేశంతో ఈ రోజు ముందుకెళ్తున్నాం. దీనికి ప్రజల తరపు నుంచి, మీడియా తరపు నుంచి ప్రతి ఒక్కరు సహాయ సహకారాలు అందించాలని, వీళ్ళ సైకిల్ యాత్ర ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా దిగ్విజయంగా పూర్తవ్వాలని, దీని స్ఫూర్తిగా రాష్ట్రం మొత్తం మీద ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని చెప్పినందుకు డిఎస్సీ గారిని, ఎస్పీ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. శరీర బలం మాత్రమే కాకుండా మానసిక ధైర్యం కూడా పెంచుకోవాలని విజిలెన్స్ శాఖ డిఎస్పీ గోపు రాజ్ కుమార్ తెలిపారు. కృషి, పట్టుదల, ధైర్యం ఉంటేనే ఏ రంగంలోనైనా రాణించగలరని అన్నారు. విద్యార్థులు క్రీడలకు బహుమతులు, పథకాలు గెలవటం కన్నా పోటీలో పాల్గొనడమే ప్రధానమని చెప్పారు. విజయవాడలోని సిద్ధార్థ అకాడమీ ఆఫ్ జనరల్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ స్థాపించి 50 సంవత్సరాలయ్యి స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్నటువంటి తరుణంలో కానూరులోని కేసీపీ సిద్ధార్థ ఆదర్శ రెసిడెన్షియల్ పబ్లిక్ స్కూల్లో స్పోర్ట్స్ ఏథాన్ 2025 పేరిట క్రీడా పోటీలు నిర్వహించారు. 2 రోజుల పాటు జరిగే ఈ క్రీడల్లో విజిలెన్స్ శాఖ డిఎస్పీ గోపు రాజీవ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని పాఠశాలలో క్రీడలకు, ఆటలకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్లనే విద్యార్థులు ఒత్తిళ్లకు గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని చెప్పుకొచ్చారు. ప్రతి అపజయం నుండి కొంత పాఠం నేర్చుకోవచ్చని, నూతన ఆలోచన వైఖరిని పెంపొందించుకోవాలని సూచించారు. అంకిత భావాన్ని కలిగి ఉండాలని, ఎప్పుడు నిరాశ చెందకుండా సాయశక్తులా ప్రయత్నించాలని చెప్పారు. అనంతరం పాఠశాల కన్వీనర్ వీరప్నేని శశికళ మాట్లాడుతూ విద్యార్థులను కన్నబిడ్డలా భావించి శారీరకంగా, మానసికంగా, నైతికంగా పోటీ ప్రపంచానికి తగినట్లుగా ఏ విషయంలోనూ రాజీ పడకుండా అన్ని సౌకర్యాలు, సదుపాయాలు కల్పిస్తూ విద్యార్థుల ఎదుగుదలకు మరియు వారి ఉత్తమ భవిష్యత్తుకు పాటుపడుతున్నామని అన్నారు. విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతున్నామని చెప్పుకొచ్చారు. వ్యాయామ శాఖాధిపతి రాఘవేంద్ర ఆధ్వర్యంలో వివిధ అంశాల పోటీలు నిర్వహిస్తున్నామని అన్నారు. గుంటూరు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన సుమారు 25 పాఠశాలల విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ వి సాయికృష్ణ, సిద్ధార్థ అకాడమీ కార్యదర్శి పాలడుగు లక్ష్మణరావు, సంయుక్త కార్యదర్శి నిమ్మగడ్డ లలితా ప్రసాద్, గవర్నింగ్ బాడీ సభ్యులు తాతినేని శ్రీహర్రావు, విపిఎస్ పబ్లిక్ పాఠశాల ప్రిన్సిపల్ మేడ సీతారామయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. రోజు సిద్ధార్థ అకాడమీ 50 ఇయర్స్ సెలబ్రేషన్లో భాగంగా
ఇంటర్ స్కూల్ స్పోర్ట్స్ కాంపిటీషన్ పెట్టారు. రీసెంట్ టైమ్స్లో మనం ఎక్కడా కూడా ఈ స్పోర్ట్స్ కాంపిటీషన్ వెరీ రేర్గా చూస్తున్నాము. అందుకనే పిల్లల్లో కూడా ఫిజికల్ ఫిట్నెస్ కానీ, మెంటల్ బిజినెస్ కానీ, తర్వాత వాళ్ళు రెసిలియన్స్ కానీ ఇలాంటివి లేకుండా పోతున్నాయి. పూర్వకాలము మనం ఎన్నో ఆటలు ఆడేవాళ్ళు, ఎన్నో నేర్చుకున్నాం మనం. ఇప్పుడు అంత చదివేవాళ్ళు అనుకుంటున్నారు. కానీ నేను ఇప్పుడే చెప్తాను, మా ఆఫీసులో కూడా చెప్తాను నేను, డోంట్ యూజ్ ఇంటెలిజెన్స్, యూజ్ కామన్ సెన్స్. చాలామంది కామన్ సెన్స్ లేకుండా పోతుంది. వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ, వెన్ టు డూ, వాట్ నాట్ టు డూ అని అలా తెలుసుకోకుండా లేకుండా చేస్తున్నారు అంతా కూడా. అదే కాకుండా పిల్లలకి దే ఆర్ నాట్ ఎంజాయింగ్ వాట్ దే ఆర్ డూయింగ్. వెన్ దే ఆర్ స్టడీయింగ్ వాళ్ళకి ఏదో పెద్దగా ఆలోచిస్తారు, బాగా పెద్దగా అయ్యాక చిన్నగా ఆలోచిస్తారు. అంటే దే ఆర్ నాట్ ఎంజాయింగ్ ది మూమెంట్ అనమాట. అంత మూమెంట్ ఎంజాయ్ చేయాలి. అంతేకాకుండా నెగ్గడం కూడా గొప్ప అనుకున్నా తెలియక అసలు ఓడిపోయి చూస్తే తెలుస్తుంది నెగ్గడం ఎంత గొప్ప. మనకు కష్టం వస్తే కదా సుఖం తెలిసేది. ఇప్పుడు అందరికీ పిల్లలందరికీ చాలా సుఖంతో ఉంటున్నారు. మేము ఐఎమ్ ఫ్రమ్ ఈస్ట్ గోదావరి. మా స్కూలు ఒక దిక్కున ఉండేది నడిచెల్లి వాళ్ళు, మళ్ళీ కాలేజీ ఇంకా పక్క ఊళ్ళో ఉండేది, మా డిగ్రీ ఇంకో ఊళ్ళో ఉండేది, నా యూనివర్సిటీ వైజాగ్లో ఉండేది. వీళ్ళకి అన్నీ ఇక్కడ ఉంటున్నాయి. అన్నీ టేబుల్లో పెట్టి తిడుతుంటే దే ఆర్ నాట్ ఎంజాయింగ్ ఫుడ్ అనమాట. కష్టపడి సంపాదించుకుంటే జాంకాయ మనం చిన్నప్పుడు జాంకాయ కొట్టుకుంటే ఎంత రుచిగా ఉండేది. ఇప్పుడు కోర్స్ పెడుతుంటే తినలేకపోతున్నారు అనమాట. టీచర్స్ కూడా మార్కుల కోసం దీనికోసం ఎక్కువ పిల్లల్ని పాడు చేస్తున్నారు. 3 చేస్తున్నారు టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ. ఒకటేమో కంపేర్ చేస్తారు, ఆడిలాగా అయిపో వీళ్ళలాగా అయిపోని. కుక్క ఎందుకు అవుతుంది, కుక్క నక్కెందుకు అవుద్ది, దేనికి అదే ఉండాలి. రెండోది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అదే పని ఇదే పోవాలని. మూడోది ఒకటేమో వాళ్ళు కంపేర్ చేస్తున్నారు, ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇవన్నీ చేయడం వల్ల వాళ్ళు ఒక విధమైన ఇదైపోతుంది. వాడు కోతిని బరువు మయమనకూడదు, ఏనుగుని చెట్టు ఎక్కమనకూడదు. బరువు కోతి ఏమో చెట్టు ఎక్కాలి, ఇది దాని ఎక్కాలి. ఎవ్రీబడి యాజ్ యూనిక్ అనమాట. నా చేయాలా ఉంటుంది, ఇది చేయాలి. మన ప్రపంచంలో ఎవరి ఫింగర్ ప్రింట్ ఒకలా ఉండదు. ఎందుకంటే ఎవ్రీబడి యూనిక్ అనమాట. ఇవన్నీ ఇంకా చెప్దాం అనుకున్నాను పిల్లలకి అంతా కూడా ఇందాక, కానీ నేను చెప్తే బోర్గా ఉంటుందని. అందుకని ఐ విష్ ఆల్ ద బెస్ట్. పిల్లలంతా కూడా స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ అంటే స్పోర్ట్స్ అంటే నెగ్గడం ఓడిపోవడం కాదు, అసలు నెగ్గడంలో కష్టం ఏంటి, ఎలా చేయాలి, గేమ్ ఎలా ఆడాలి, ఏం ఆడాలి, ఎక్కడ ఆడాలి, ఎక్కడ తగ్గాలి, ఎక్కడ వెళ్ళాలి. సినిమాలు అంటదు తగ్గించేవాడు. యేసుప్రభువు కూడా చెప్పాడు, తగ్గించేవాడు హెచ్చించబడతాడని. ఇవన్నీ నేర్పాలి పిల్లలకి. నేర్పితే చాలా ఫ్లరిషింగ్ అవుతారు. దట్టు మనకంటే వీళ్ళకి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఇలా లెక్క కొట్టాను, మోటో అని కొట్టగానే చాట్ జీపీటీలో వచ్చేసింది, మోటో ఏదో వచ్చేసింది. అది నాకు తెలుసుకోవడం చాలా టైం పెట్టింది నాకు అప్పుడు. అందుకని ఐ విష్ ఆల్ ద బెస్ట్. ఐ కంగ్రాచులేట్ సిద్ధార్థ అకాడమీ ఫర్ కంప్లీటింగ్ 50 years. I wish you all the best to all the students. Thank you. సిద్ధార్థ అకాడమీ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ సందర్భంగా ఈరోజు కేసీపీ సిద్ధార్థ ఆదర్శ్ రెసిడెన్షియల్ స్కూల్ నందు స్పోర్ట్ ఎథాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. 25 స్కూల్స్ ఈ స్పోర్ట్ మీట్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఇక్కడ మా స్కూల్లో వాలీబాల్, త్రోబాల్ మరియు స్విమ్మింగ్ కాంపిటీషన్స్ మొదలుపెట్టాము. ఈరోజు ముఖ్యంగా 400 మంది స్టూడెంట్స్ కేసీపీలో, మరొక 400 మంది స్టూడెంట్స్ బీపీఎస్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఎందుకు ఇది చేస్తున్నామంటే పాలెడుగు లక్ష్మణరావు గారు, మా సెక్రటరీ గారు, ఈ స్పోర్ట్ స్పిరిట్ని డెవలప్ చేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి మన 50th యానివర్సరీ సందర్భంగా మన సిబిఎస్ఈ స్కూల్స్ అన్నిటినీ కూడా విజయవాడ, గుంటూరులో అన్నిటినీ పిలిచి మనం చేద్దాము అని చెప్పడం జరిగింది. ఈ రోజుల్లో అందరూ కూడా మెకానికల్గా లైఫ్ లీడ్ చేస్తున్నారు. అందరూ కూడా టీవీ స్క్రీన్స్కి స్టక్ అయిన సందర్భంలో విద్యార్థులందరూ బయటకు వచ్చి ఆటలాడాలి అని, వాళ్ళల్లో మానసిక వికాసాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో మేము ఈ స్పోర్ట్ ఎథాన్ని స్టార్ట్ చేయటం జరిగింది. థ్యాంక్ యూ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాలని సిఐటియు సెంట్రల్ సిటీ 18వ మహాసభలు తీర్మానం చేసినట్లుగా సిఐటియు సెంట్రల్ సిటీ ప్రధాన కార్యదర్శి కె దుర్గారావు వెల్లడించారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ నిరసిస్తూ ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. బుధవారం శ్రీశ్రీ భవన్లో సిఐటియు సెంట్రల్ సిటీ కార్యదర్శి కె దుర్గారావు ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎంబీవీకే భవన్లో జరిగిన 18వ మహాసభలు విజయవంతంగా ముగిశాయని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాలని మహాసభలో తీర్మానం చేశామన్నారు.
అసంఘటిత కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు లేవని అన్నారు. కూటమి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసేందుకు ప్రయత్నిస్తుందని, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. బీజేపీ ప్రభుత్వం తెచ్చిన నూతన కార్మిక చట్టాలు కార్పొరేట్ వ్యవస్థకు అనుకూలంగా ఉన్నాయని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తామని అన్నారు. ఈ మహాసభలో నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. విజయవాడ సెంట్రల్ సిటీ సిఐటియు మహాసభ 18వ మహాసభ నిన్న ఎంబీ విజ్ఞాన కేంద్రంలో ఉత్సాహపూరితంగా జరిగింది. ఈ మహాసభలో 10 రంగాల నుండి చర్చల్లో పాల్గొనడం జరిగింది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా భవిష్యత్తులో కార్మికులందరం కూడా ఐక్యం చేసి పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించాలని చెప్పనేది నిన్న మహాసభలో నిర్ణయం చేయడం జరిగింది. దాంతోపాటు ఇవాళ అసంఘటిత రంగంలో ఉన్న ముఠా, ఆటో, షాపు, హోటలు, బిల్డింగ్ రంగంలో ఉన్న కార్మికులకి ఎటువంటి సంక్షేమ పథకాలు లేవు. దాంతోపాటు ఇవాళ ప్రభుత్వ రంగాన్ని కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసే భాగంగా దీన్ని అడ్డుకోవాలని చెప్పని, దాంతోపాటు ముఖ్యంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాల్లో మార్పులు తీసుకొస్తూ బడా కంపెనీలకు అనుకూలంగా చట్టాలని మార్చడం వల్ల ఇవాళ కార్మికులు పోరాడే హక్కు కోల్పోయే పరిస్థితి కనబడుతుంది. అట్లాగే మన రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం 8 గంటల పని విధానాన్ని 10 గంటలకు పెంచి కార్మికులపై భారాలేయాలని చెప్పని చేస్తుంది. వీటిలన్నిటికీ వ్యతిరేకంగా భవిష్యత్తులో కార్మిక వర్గాన్ని అంతటిని కూడా ఐక్యం చేసి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహించాలని చెప్పేసి అనేది నిర్ణయం జరిగింది. దాంతోపాటు సిఐటియు ఆల్ ఇండియా మహాసభలో విశాఖపట్నంలో డిసెంబర్ 31 నుంచి జనవరి 4 వరకు జరుగుతున్నాయి. జనవరి 4వ తారీఖు నాడు మహాప్రదర్శన బహిరంగ సభ జరుగుతుంది. మెడికల్ కాలేజీల అంశంపై రాష్ట్రంలో అలజడి సృష్టించేందుకు వైఎస్ఆర్సీపీ ధర్నా పేరుతో హడావుడి చేస్తుందని ఏపీ సీడప్ చైర్మన్ జి దీపక్ రెడ్డి విమర్శలు గుప్పించారు. 5 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని 20 ఏళ్లు వెనక్కు తీసుకెళ్లి ప్రజలను గాలికి వదిలేసిన వైఎస్ఆర్సీపీని ప్రజలు కేవలం 11 సీట్లు ఇచ్చి తిరస్కరించారని, కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యేగా మిగిలిపోయిన అసెంబ్లీకి కూడా రాకుండా చరిత్రలో నిలిచిపోతున్నారని విమర్శించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇలాంటి పార్టీకి ప్రజా ఉద్యమాలు చేసే అర్హత లేదని, అసత్య ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం తీసుకొస్తున్న ట్రిపుల్ మోడల్ అనేది పేద ప్రజలకు అనుకూలంగా ఉండే పాలసీ అని స్పష్టం చేశారు. వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ప్రజా ఉద్యమం అని చెప్పి మెడికల్ కాలేజ్ ఇష్యూలో ఒక అలజడి ఆంధ్ర రాష్ట్రంలో సృష్టించాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు. ప్రజలు తిరస్కరించిన పార్టీ వైఎస్ఆర్ పార్టీ. ప్రజల్ని 5 సంవత్సరాలు గాలికి వదిలేసిన పార్టీ వైఎస్ఆర్ పార్టీ. రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు వెనక్కి తీసుకోబోయిన పార్టీ వైఎస్ఆర్ పార్టీ. సో ఇటువంటి పాలన వాళ్ళు అందించారు కనుకనే కేవలం 11 స్థానాలకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వాళ్ళని తీసుకొని వచ్చినారు. ఆపోజిషన్ స్టేటస్ కూడా ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డిని కేవలం పులివెందుల ఎమ్మెల్యేగానే చేశాడు. ఆ సిగ్గుతో అసెంబ్లీకి కూడా రాని ఎమ్మెల్యేలుగా మిగిలిపోతున్నారు చరిత్రలో వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు. వీళ్ళు ఏ విధంగా ప్రజా ఉద్యమాలు చేయగలుగుతారు, ఆ ప్రజా ఉద్యమాలు చేసే అర్హత వాళ్ళకి ఉందా లేదా అని వాళ్ళే ప్రశ్నించుకోవాలి. కానీ వాళ్ళకి అలవాటు అయిపోయింది. గత 5 సంవత్సరాల్లో ఏ విధంగా అసత్య ప్రచారాలు చేసుకొని ప్రజల్ని మభ్యపెట్టాలా అని చెప్పి ప్రయత్నిస్తున్నారో మనకు తెలుసు. పీపీపీ విధానము అని చెప్పి ఇప్పుడు వైసీపీ దాని గురించి గట్టిగా దుష్ప్రచారం చేస్తున్నారు. పీపీపీ విధానము ఏంది అని అంటే ఈరోజు గర్వంగా నేను తెలుపుకుంటున్నాను, అది ప్రో పూర్ పాలసీ, అంటే పేదవాళ్ళకి అనుకూలంగా ఉండే పాలసీ. అదే ఈ కొత్త పీపీపీ విధానము అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో వాళ్ళు ఈ మెడికల్ కాలేజీ మీద పెట్టిన ఖర్చు, వాళ్ళు పెట్టిన కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్ మీరు చూస్తే అదే పేజ్లో ఇప్పుడు కట్టే దాదాపు 20 సంవత్సరాలు పడతాయి ఈ కాలేజెస్ అన్నీ కంప్లీట్ అయ్యేదానికి. సో 20 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలకి, పేదలకి మెరుగైన వైద్యము అందటము అందకూడదనేదే వాళ్ళ ఉద్దేశమేమో అని నాకు అనిపిస్తూ ఉంది. సో ఈ కొత్త విధానం ద్వారా దాదాపు 220 అడిషనల్ సీట్స్ రాబోతూ ఉన్నాయి. ఇది ఇమీడియట్గా.
అండ్ 110 దాంతో పేదవాళ్ళకే ఈ అడిషనల్ సీట్స్ రాబోతున్నాయి అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను. అన్నిటికన్నా ముఖ్యమైన అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, మీరు చూస్తే గతంలో కోవిడ్ టైంలో వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ఏ ఒక్క ఎమ్మెల్యేకో ఏ ఒక్క మంత్రికో కోవిడ్ వస్తే ఒక్కరన్నా ఆంధ్ర రాష్ట్రంలో ఉండేరా అండి? అందరికందరూ పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయినారు. ముఖ్యంగా హైదరాబాద్కో లేకపోతే వేరే రాష్ట్రానికో కార్పొరేట్ హాస్పిటల్స్లో వాళ్ళు మంచి వైద్యము పొందేదానికి వెళ్ళిపోయినారు. అంటే వాళ్ళు ఉన్న 5 సంవత్సరాలు పేదవాడికి ఏదన్నా జబ్బు వస్తే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్స్లో సరిగ్గా లేకపోయినా కానీ వాళ్ళకి ఓకే, కానీ వాళ్ళకి మాత్రము మంచి ట్రీట్మెంట్ కార్పొరేట్ హాస్పిటల్స్లో రావాలా అనే బుద్ధి ఒకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనించాలి. జగన్పై 31 క్రిమినల్ కేసులు ఉన్నాయని, 16 నెలలు జైలు శిక్ష అనుభవించి 16 ఏళ్లుగా బెయిల్పై తిరుగుతున్నారని శాసనమండలి చీఫ్ పంచమూర్తి అనురాధ విమర్శించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల నమ్మకంపై వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణి ప్రదర్శించిందని ఆరోపించారు. వెంకటేశ్వర స్వామిపై ఏమాత్రం నమ్మకం లేని వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి తదితరులను టీటీడీ చైర్మన్గా నియమించి తిరుమలను అపవిత్రం చేశారని అన్నారు. 31 క్రిమినల్ కేసులతో 16 నెలలు చిప్పకూడు తిన్న ఈ జగన్మోహన్ రెడ్డి 16 ఏళ్లుగా బెయిల్ మీద తిరుగుతూ బయట పెద్ద రాజకీయవేత్తగా చలామణి చేస్తున్న ఈ జగన్మోహన్ రెడ్డి సిబిఐ రమ్మని పిలుస్తున్నప్పటికీ కూడా నేను రాను కోర్టులకి అయితే గీతే వీడియో కాల్స్ ద్వారానే నేను అటెండ్ అవుతాను అని చెప్పి రాజ్యాంగాన్ని సైతం పక్కన పెట్టేసిన ఈ జగన్మోహన్ రెడ్డి 2014లో తెలుగుదేశం పార్టీ చేతిలో చిత్తుగా ఓడిన ఈ జగన్మోహన్ రెడ్డి 2019లో ఎక్కడ ఓడిపోతానో అనే భయంతో సానుభూతి కోసం సొంత బాబాయిని వివేకానందరెడ్డి హత్యని ఆసరాగా తీసుకొని అతని హత్య చేయించి దాన్ని ఒక ట్రంప్ కార్డులాగా ఉపయోగించుకొని గెలిచిన ఈ జగన్మోహన్ రెడ్డి శాండ్ మాఫియానే కాదు, లిక్కర్ మాఫియానే కాదు, అక్రమ మైనింగే కాదు, అత్యాచారాలే కాదు, గంజాయే కాదు, ఇలాగ అనేక అక్రమ సంపాదన గడిస్తూ చివరికి దేవాలయాల్ని కూడా వదిలిపెట్టకుండా దేవాలయాల నుంచి కూడా అక్రమ సంపాదన ఎలా చెయ్యాలో తన సొంత మనుషులకి నేర్పిన హీన చరిత్ర ఈ జగన్మోహన్ రెడ్డిది. అందులో భాగంగా తిరుపతి దేవస్థానాన్ని కూడా వీళ్ళు వదిలిపెట్టలేదు. ఆనాడు వాళ్ళ నాన్న కూడా కరుణాకర్ రెడ్డి అనే నాస్తికుణ్ణి మరి తిరుమల దేవస్థానం చైర్మన్గా నియమించడం జరిగింది. అదే బాటలో ఈ జగన్మోహన్ రెడ్డి కూడా కక్ష గట్టినట్టుగా తిరుపతి దేవస్థానాన్ని ఏదో రకంగా ఒక మకిలి సృష్టించాలి, హిందూ మనోభావాల్ని దెబ్బతీయాలి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల నమ్మకాన్ని మనం తీసి పక్కన పెట్టాలి, ఏ రకంగా చేయాలి అని చెప్పి ఒక కక్ష సాధింపుగా తిరుపతి దేవస్థానం మీద కూడా కక్ష కట్టారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అన్నమయ్య జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమది పేదల ప్రభుత్వమని, వారికి న్యాయం చేసేందుకు పనిచేస్తామని వ్యాఖ్య. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ. రాష్ట్రంలోని వ్యవసాయ రంగ సమస్యలు, రైతుల సంక్షేమానికి అవసరమైన సహకారంపై చర్చ. అమరావతిలో నిర్వహించిన హైయర్ ఎడ్యుకేషన్ కాంక్లేవ్ 2025లో పాల్గొన్న మంత్రి నారా లోకేష్ డిగ్రీతో పాటు యువత నైపుణ్యంపై దృష్టి పెట్టాలని సూచన. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.